మన వర్గీకరణ త్వరగా జరగాలని ఉద్యమం చేస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వర్గీకరణ చేసింది. వర్గీకరణ మళ్ళా హైకోర్టులో అడ్డుకున్నారు. మన బిడ్డల నోటికి అడ్డుకోవడం మళ్ళీ లాక్కున్నారు. మనం వర్గీకరణ ఉద్యమం మొదలు కాకముందు వాళ్ళే తిన్నారు. వర్గీకరణ వచ్చినప్పుడు అందకుండా మళ్ళీ వాళ్ళే చేశారు. తిరిగి దాన్ని నిలబెట్టడం కోసం జరిగిన పోరాటం మళ్ళా 99 దాకా జరిగింది. ఆ 99లో తమ్ముడు కాసిం, మన ప్రొఫెసర్ కాసిం వచ్చేసాడు. మీ అన్నగా 99లో మళ్ళీ వర్గీకరణ ఉద్యమం తీవ్రరూపం దాల్చినప్పుడు ఈ సమస్య పరిష్కారం రాష్ట్రపతి చేతికి వెళ్ళింది. ఈ సమస్య పరిష్కారం అప్పటి రాష్ట్రపతి చేతికి వెళ్ళింది. నేను దండయాత్ర పేరుతో నేను ఈ ఇబ్రహీంపట్నం వచ్చినప్పుడు ఎలిమినేట్లు అరెస్ట్ అయినప్పుడు మన సమస్య పరిష్కారం అప్పటికి పెండింగ్ లో రాష్ట్రపతి చేతిలో ఉన్నది. కానీ ఆ రోజు ఇబ్రహీంపట్నంలో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బయటకు వచ్చే సమయానికే ఆనాడు రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పి ఆనాడు మన తీర్పు చెప్పడం జరిగింది. అంటే సమస్య పరిష్కారానికి మళ్ళీ ఎవరు చొరవ తీసుకోవాల్సి వచ్చింది? ఆనాడు దళితుడైన కేఆర్ నారాయణ్ రాష్ట్రపతి చొరవ తీసుకోవాల్సి వచ్చేసింది. ఆయన చొరవ తీసుకున్న ఫలితం వల్ల 5 ఏళ్ళు వర్గీకరణ అమలు జరిగింది. 5 ఏళ్ళు వర్గీకరణ అమలు జరిగినప్పుడే మన బిడ్డలకు చదువుకునే అవకాశాలు పెరిగినాయి. 25,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఆనాడే వచ్చినాయి. ఎంతమంది టీచర్లు కావాలని ఆ రోజు దారి తీసింది. ఈ రోజు మన ముందొచ్చిన నా తమ్ముడు మన ప్రొఫెసర్ ఆయన ప్రతి సభలో చెప్తున్నాడు, ఆనాడు ఎస్సీ వర్గీకరణ జరగడం వల్లనే ఇవాళ నేను ప్రొఫెసర్ కాగలిగానని చెప్పి ధైర్యంగా చెప్తున్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఎస్సీ వర్గీకరణ లేని గత 50 ఏళ్ళు నష్టపోయిన మనిషి రుజువు అయిపోయింది. ఎస్సీ వర్గీకరణ జరిగిన 5 ఏళ్ళే మనకు మేలు జరిగిందని రుజువు అయిపోయింది. మనకు జరుగుతున్న మేలు చూసి మనం కొంత డెవలప్ అవుతున్న క్రమంలో చూస్తూ జీర్ణించుకోలేని మానవ సామర్థ్యం సంబంధించిన స్వార్థపరులు సుప్రీంకోర్టుకి వెళ్ళి 2004లో ఎస్సీ వర్గీకరణ రద్దు చేయించారు. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా 2004లో ఎస్సీ వర్గీకరణ రద్దయింది సుప్రీంకోర్టులో. ఆనాడు కేంద్ర ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. సుప్రీంకోర్టులో మాల కులస్తులు జడ్జీలుగా ఉన్నారు. అదే సమయంలో యూపీఏ ప్రభుత్వానికి 3 సలహాదారులు ఉన్నారు. వాళ్ళ పలుకుబడి గురించి మాట్లాడుతున్నా. మాలల పలుకుబడి ఏ స్థాయి ఉంటుందో గమనించాలని కోరుతున్నా నేను. యూపీఏ గవర్నమెంట్ లో 3 కీలకమైన పాత్ర. అప్పుడు ఒకరు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు. ఆమెకు కొప్పుల రాజు అనే మాల ఐఏఎస్ అధికారి సలహాదారుడు. ఇప్పటికీ ఆయన సిడబ్ల్యూసీ మెంబర్ అనేసి కూడా మీరు మర్చిపోవాలి. 2 ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కార్యాలయంలో కాంతారావు అనే ఐఏఎస్ అధికారి అక్కడ సెక్రటరీగా ఉన్న కాలం. 3 ఆనాడు యువనేతగా రాహుల్ గాంధీ గారు ఉంటే రాహుల్ గాంధీ గారికి సలహాదారుగా తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి రాజశేఖర్ అనే ఐఏఎస్ అధికారి ఆయన సలహాదారుకున్న సమయం. యూపీఏ చైర్పర్సన్ దగ్గరికి వెళ్తే మాలలే ఉంటారు, మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్తే మాలలే ఉంటారు, రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్తే మాలలే ఉంటారు. సుప్రీంకోర్టుకి వెళ్తే రామస్వామి అనే ఒక జడ్జి మాలైనా ఉంటారు. మనకు దిక్కు లేదు ఆనాడు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ మనకు వ్యతిరేకం వచ్చినప్పుడు ఒంటరిగా ఏడవలసి వచ్చింది. మాకు దిక్కు లేదు కదా అని, మాకు ఎవరు లేదు కదా అంతే ఏడవలసి వచ్చింది. ధర్మం న్యాయం మన వైపే ఉన్నది, కానీ మనకు అండదండలు లేరు కదా అని చెప్పి ఆనాడు సుప్రీంకోర్టుకు ఎస్సీ వర్గీకరణ అవసరమా లేదా అని చెప్పమనంటే ఎట్టి పరిస్థితులు అవసరం అని చెప్పొద్దని చెప్పి యూపీఏ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కనీసం వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వకుండా వాళ్ళు అడ్డం పడ్డారు. అఫిడవిట్ ఇవ్వకుండా పార్లమెంట్ సుప్రీంకోర్టు అడ్డం పడ్డారు. అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఇవ్వలే. ఆనాడు రాష్ట్రాలకు అధికారం లేదనే పేరుతో మనం ఓడిపోవాల్సి వచ్చేసింది. కారణం ఏంది? యూపీఏ గవర్నమెంట్ని శాసించేది వాళ్ళే, జడ్జిలను శాసించేది వాళ్ళే. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు వాళ్ళే, సలహాదారులు వాళ్ళే, జడ్జీలు వాళ్ళే. మన తరపున ఎవరు లేరు. ఆనాడు ఓడిపోవాల్సి వచ్చేసింది. తిరిగి నిలబెట్టడం కోసం మళ్ళీ 2 దశాబ్దాలు 2004లో ఆనాడు మనం నష్టపోతే మళ్ళా ఉద్యమాన్ని నిలబెట్టడం కోసం 20 ఏళ్ళు మనం కష్టపడాల్సి వచ్చింది. అందరం కలిసి మీ అండదండలు, మీ సహకారం, మీ పాత్ర ఉన్నది కాబట్టినే ఉద్యమం మనకి ఇక్కడ నిలబెట్టదని కూడా మీరు మర్చిపోవద్దు. ఈ నేపథ్యంలో ఎక్కడ కోల్పోయామో అక్కడనే మనకు గెలవాలి, ఎక్కడ కోల్పోయామో అక్కడనే గెలవాలి. ఎక్కడ కోల్పో
దొరికిపోయిన అక్కడే వెతుకాలని చెప్పి జరుగుతున్న పోరాటాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్న క్రమంలో మళ్ళా సుప్రీంకోర్టు కేసులో మళ్ళీ విచారణకు వచ్చేసింది. ఆ సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి ఆనాడు ఎన్నికల సమయంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన సభకు రావాల్సి వచ్చేసింది. ఆయన స్పష్టం చేశారు, ఎస్సీ వర్గీకరణకు మేము అనుకూలమే. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నది. ఈ పెండింగ్ లో ఉన్న ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం చొరవ తీసుకుంటుంది. ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నది. ఈ పెండింగ్ ఉన్న సమస్య పరిష్కారం కేంద్రం చొరవ తీసుకుంటుంది. అందుకు అనుగుణంగా న్యాయశాఖని అప్రమత్తం చేస్తాం. న్యాయశాఖ ద్వారా సుప్రీంకోర్టుకు ఏం చెప్పాలో కేంద్ర ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తాం. దీన్ని పరిశుద్ధి చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి గౌరవ నరేంద్ర మోడీ గారు ఆయన క్యాబినెట్ సెక్రటరీ తోటి ఒక కమిటీ ఏర్పాటు చేసి లా సెక్రటరీని కూర్చోబెట్టి సుప్రీంకోర్టులో ఉండబడే అటార్నీ జనరల్ కూర్చోబెట్టి సొలిసిటర్ జనరల్ కూర్చోబెట్టి న్యాయశాఖ మంత్రిని కూర్చోబెట్టి కేంద్రంలో ఉండబడే ముఖ్య అధికారులందరూ కూర్చోబెట్టి ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పి కేంద్రం సుప్రీంకోర్టు అప్డేట్ ఇచ్చింది. 3 రోజుల పాటు ఫిబ్రవరి 6, 7, 8 తేదీలో జరిగిన విచారణలో 3 రోజుల పాటు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్, అటార్నీ జనరల్ 3 రోజుల పాటు అక్కడనే ఉంది. వర్గీకరణకు వ్యతిరేకంగా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో, ఏ అంశాలు ఎవరెత్తున్నారో వాటన్నిటిని పటాపంచలు చేసే విధంగా సుప్రీంకోర్టులో కేంద్రం కూడా బలంగా వాదించడం వల్ల అంతిమంగా ఎస్సీ వర్గీకరణ తీసుకురావాల్సి వచ్చింది. మీ అన్నగా చెప్తున్నా ఏ సుప్రీంకోర్టులో అయితే 2004లో రాష్ట్రాలకు అధికారం లేదనే పేరుతో వర్గీకరణ రద్దయిందో అదే సుప్రీంకోర్టులో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం, అందులో 6 జడ్జీలు ఎస్సీ వర్గీకరణ న్యాయమైన ఇక్కడ ఉపయోగపడేలా మీరు గమనించండి. ఎస్సీ వర్గీకరణకు సూత్రరీత్యా కాంగ్రెస్ వ్యతిరేకం కాదు. పంజాబ్ లో వర్గీకరణ చేసింది. ఇక్కడ 2004లో రాజశేఖర్ గారు అసెంబ్లీ తీర్మానం చేసిండు. కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఉచ్చారణ కమిషన్ వేయించిండు. ఉచ్చారణ కమిషన్ రిపోర్ట్ మనకు అనుకూలంగా వచ్చింది. కానీ అనుకూలంగా వచ్చినాక పార్లమెంట్ లో బిల్లు కాకుండా మాత్రం మళ్ళీ అడ్డుకోగలిగారు. సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి అఫిడవిట్ ఇవ్వకుండా అడ్డుకున్నారు వాళ్ళే. అంటే కాంగ్రెస్ వాళ్ళ చేతులు ఉన్నదనేసి అర్థమైపోయింది. సూత్రరీత్యా వర్గీకరణకు అనుకూలమే కాంగ్రెస్, కానీ వర్గీకరణకు అనుకూలంగా అది ఉన్నట్టుగానే ఉంటుంది. కానీ మాలల ఒత్తిడి తలకి వర్గీకరణ చేయకుండా ఆనాడు అఫిడవిట్ ఇవ్వకుండా దారితీసింది. పార్లమెంట్ లో బిల్లు పెట్టకుండా ఆపేయడం జరిగింది. అది వాళ్ళ గవర్నమెంట్ లో జరిగిన చరిత్ర అనేసి కూడా మీరు దృష్టికొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నా, ఈ నేపథ్యంలో మీ బిడ్డగా చెప్తున్నా, అడుగున అడ్డంకులే మనకు, వాళ్ళ స్వార్థం బాగా పెరిగిపోయింది. వాళ్ళు తప్ప బాగుపడద్దంట. 59 కులాలు దళితుల్లో ఉంటే ఒక మాల సమాజంతో స్వార్థపరులు తప్ప మిగిలిన మాదిలతో పాటు అన్ని కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి. మాకు అన్యాయం జరిగింది, న్యాయం జరగాలి అంటే మాలలు ఒకవైపు మాదిగలు ఒకవైపు కాదు. ఈ యుద్ధంలో మాల స్వార్థపరులు ఒకవైపు, మిగతా 50 కులాలు ఒకవైపు. ఇక్కడ మాల స్వార్థపరులు ఒకవైపు, మిగిలిన 50 కులాలు ఒకవైపు. ఇక్కడ ఆయన డోంట్ కేర్ అంటారు వాళ్ళు. ఎందుకు ఆయన డోంట్ కేర్ అంటారు? ఎందుకు?